సో నేను హర్ష సాయి అన్న ఫ్యాన్నే. ఇంతకుముందు సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడకముందు వరకు నేను హర్ష సాయి అన్న ఫ్యానే. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు కూడా హర్ష సాయి అన్న ఫ్యాన్నే. ఆ అన్న చూసేసి మనము ఇలా సేవలు చేస్తాము, యూట్యూబ్లో దిగుదాము, మనం డబ్బులు అనేది సంపాదించి యాడ్సెన్స్ నుంచి వచ్చే డబ్బుల్ని తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల హర్ష సాయి అన్న ఇంత దొబ్బుతున్నాడా అనేసి నాకు ఇప్పుడే అర్థమైంది. సో ఒకసారి ఆ వీడియో ప్లే చేసేస్తాం సుమన్ టీవీ ఇంటర్వ్యూని. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయే. అవునా అన్న, మాకు తెలియదా, నన్ను చెప్పే వరకు తెలియదా, నన్ను తక్కువ ప్రమోట్ చేసావని చెప్పాలి కదా. మోసం చేశాను కానీ తక్కువగా మోసం చేశాను అని చెప్పావు. సూపర్ అన్న, గ్రేట్. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. వందల మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ్ అవుతుందా? సో అన్న, మెయిన్ మ్యాటర్కి నువ్వు వెళ్ళిపోయినావు యాంకర్ అన్న. సో అన్న రిప్లై ఎలా ఉంటుందో ఇప్పుడు చూడాలి. మా దగ్గరికి అందరికి మా ముందు లైన్ కట్టే, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ఒక విషయం, వాళ్ళు 100 కోట్లు ఇస్తారు, 500 కోట్లు ఇస్తారు, 1000 కోట్లు ఇస్తారు, 1,00,000 కోట్లు కూడా ఇస్తారన్నా. కానీ బెట్టింగ్ ప్రమోట్ చేయడం తప్పు కదా. మాలాంటి సామాన్యులు బతకడం చాలా కష్టం కదన్నా. మీరు చెప్పేదానికి అండ్ చూపించేదానికి ఆశ ఎక్కువ అయిపోయి బెట్టింగ్ యాప్స్లో దిగేస్తాము, మళ్ళీ మోసపోతాం. ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. కాదు, నువ్వు ఏం మాట్లాడతావు నీకు కాస్తన్నా అర్థమవుతుందా? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఎందుకు బెట్టింగ్ ఆడతారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఆడతారు, అది మాత్రం తెలియదా నీకు? చెప్తే వినన్నా. ఓకే, నో యూస్. వాడు విండండి. సామాన్యులు అయితే ఆడరండి. తన 2 గోజులు అమ్ముకోవాల్సిందే. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగం. సో అన్న ఏం చెప్తున్నాడంటే, చైన్ స్నాచింగ్ చేస్తాము కానీ మంగళసూత్రం మాత్రం దేవుని హుండీలో చేస్తాము అని చెప్తున్నాడు. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. మీరు నిజం అబద్ధం అనేది చెప్పగలరు రవి? ఆ మనిషి ఎవరు తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమనండి. అవునా, మన యువ సామ్రాట్ రవి అని చూపిస్తాడు చూడండి అన్న ఒకసారి. హర్ష సాయి ఆ సేవ చేసినట్టు యాక్ట్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. అది మీరు చేయడం కరెక్టేనా? నేను నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎందుకు ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. నేను చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాను. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకొక ఆరోపణ అంటే ₹1 ఖర్చు పెట్టి ₹10 సంపాదిస్తున్నారు. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? పేదోడికి ₹10 పెట్టడం ఏంటి, అది వీడియో తీయడం ఏంటి, దాన్ని ₹1,00,000 బిజినెస్ చేయడం అదేంటది? ఇది వ్యాపారం. మీ ఆసక్తి బట్టి మాత్రమే. జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం. ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. తెలిసే అవలాగాలు చేస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ. ఓ మంచి స్కీమే. అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు, హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఇటు అమ్మాయిల్ని కూడా మానసికంగా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిలతో కూడా కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయంటారు. సో అది అన్న పర్సనల్. అయినా మేము చూడాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళు నాన్ వేషన్ అన్న ఛానల్లో చూడొచ్చు, వెళ్ళి అక్కడ చూడండి. అప్పటికి చాలా మంది ట్రోల్ చేస్తుంటే చూశాను, కానీ అన్న ఇలా చేయట్లే అనుకున్నా. అట్లుంటుంది అన్నతోని. అన్న భాగవతాలన్నీ బయట పడిపోయినాయి. సో స్వీట్ ఆఫ్ యూ హర్ష సాయి అన్న. నేను ఫాలో అవుతే మా కింద మేము బాంబు పెట్టుకున్నట్లే. సో గుడ్ బై అన్న.